ఇటీవల వార్తల్లో కనిపించిన నాగాస్త్ర-1 అంటే ఏమిటి? మ్యాన్ పోర్టబుల్ సూసైడ్ డ్రోన్స్. కొత్త క్రిమినల్ చట్టాల గురించి సమాచారాన్ని అందించడానికి ఎన్సీఆర్బీ ఇటీవల ప్రారంభించిన మొబైల్ యాప్ పేరు ఏమిటి? ఎన్సీఆర్బీ సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మన్యూర్ కాపోయ్ పథకాన్ని ప్రారంభించింది? తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల వార్తల్లో చూసిన జోసిమత్ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్. ఉక్రెయిన్ శాంతి సమావేశం ఏ దేశంలో నిర్వహించబడింది? స్విట్జర్లాండ్ దేశంలో నిర్వహించబడింది. 3 స్టార్ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ను గెలుచుకున్న మొదటి భారతీయ ఈక్వెస్ట్రియన్ ఎవరు? శృతి వోరా. పీఎం శ్రీ టూరిజం ఎయిర్ సర్వీసును ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. రష్యా నేతృత్వంలోని కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ నుండి ఏ దేశం వైదొలుగుతున్నట్లు ప్రకటించింది? ఆర్మేనియా దేశం. కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? కేరళ రాష్ట్ర ప్రభుత్వం. 2024 గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశంగా ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఐస్లాండ్ దేశం. నీటి నుండి భారీ లోహాల వెలికితీత కోసం ఏ సంస్థ స్థిరమైన పద్ధతిని అభివృద్ధి చేసింది? ఐఐఎస్సి బెంగళూరు సంస్థ. 2024లో బ్రాండ్ వాల్యూ ర్యాంకింగ్లో ఏ ఐపీఎల్ జట్టు అగ్రస్థానంలో ఉంది? చెన్నై సూపర్ కింగ్స్. భారత సైన్యం కోసం ఇంటిగ్రేటెడ్ జనరేటర్ పర్యవేక్షణ, రక్షణ మరియు నియంత్రణ వ్యవస్థ విద్యుత్ రక్షక్ను ఎవరు అభివృద్ధి చేశారు? మేజర్ రాజ్ ప్రసాద్ ఆర్ఎస్. G7 సమ్మిట్ 2024 ఏ దేశంలోని బోర్గో ఎగ్నాజియాలో జరుగుతుంది? ఇటలీ దేశంలో. యాపిల్ అభివృద్ధి చేసిన మరియు 2024 వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్లో ప్రకటించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్ పేరు ఏమిటి? ఆపిల్ ఇంటెలిజెన్స్. ఎగుమతి దిగుమతి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ దేశంలో తూర్పు ఆఫ్రికా ప్రతినిధి కార్యాలయాన్ని ప్రారంభించింది? కెన్యా దేశంలో. ఇంటర్నేషనల్ డిజిటల్ టీచర్ ఒలింపియాడ్ 2024లో ర్యాంక్ 1ని ఎవరు సంపాదించారు? శిల్పా అగర్వాల్. ఎనర్జీ, సిఎస్ఆర్ మరియు సస్టైనబిలిటీ కోసం కళింగ ఎక్సలెన్స్ అవార్డును ఏ కంపెనీ గెలుచుకుంది? మహానది కోల్ఫీల్డ్స్ కంపెనీ గెలుచుకుంది. ఇండియాలో అతిపెద్ద ఈథేన్ క్రాకర్ ప్రాజెక్టును గెయిల్ ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? మధ్యప్రదేశ్. 2025కి బిల్ గేట్స్ ప్రకటించిన కొత్త పుస్తకం పేరు ఏమిటి? సోర్స్. గ్లోబల్ ఎకనామిక్
ప్రాస్పెక్ట్స్ నివేదికను ఇటీవల విడుదల చేసిన సంస్థ ఏది? వరల్డ్ బ్యాంక్. రాష్ట్రంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి నిజుత్ మొయూనా పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? అస్సాం రాష్ట్రం. 2025లో పురుషుల జూనియర్ హాకీ వరల్డ్ కప్ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఇండియా. ఇటీవల ఆర్మీ స్టాఫ్ తదుపరి చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఉపేంద్ర ద్వివేది. G7 సదస్సు ఎక్కడ నిర్వహించబడుతుంది? ఇటలీ. మల్టీడ్రగ్ రెసిస్టెంట్ పాథోజన్లను పరిశోధించడానికి నాసా ఇండియాలోని ఏ ఐఐటితో కలిసి పనిచేస్తుంది? ఐఐటి మద్రాస్. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ప్రకారం 2024లో ఇండియా ర్యాంకు ఎంత? 129వ ర్యాంకు.